ఆధార్ కార్డ్ కావాలా లేదా ఉన్న వివరాలని ఏమైనా మార్చాలా? ఏ డాక్యుమెంట్లు కావాలో తెలియక కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఆ గందరగోళానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఈరోజు మనం ఆధార్ పత్రాల గురించి చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అవును, ఆధార్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఏ డాక్యుమెంట్ ఇవ్వాలి, ఏది దేనికి పనికొస్తోందనే విషయంలో చాలామందికి చిన్నపాటి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. ఇది చాలా కామన్. కానీ అస్సలు కంగారు పడకండి, ఎందుకంటే మీరు కరెక్ట్ ప్లేస్కే వచ్చారు. ఈ వివరణతో మీకు ఏ డాక్యుమెంట్లు అవసరమో ఒక పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఈ మొత్తం ప్రాసెస్ని సింపుల్ చేసుకోవాలంటే మనం ముందుగా 4 ముఖ్యమైన రుజువులు అంటే ప్రూఫ్లు గురించి తెలుసుకోవాలి. ఇవి అర్థమైతే చాలు, మిగతాదంతా చాలా ఈజీ అయిపోతుంది. మొదటిది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. దీన్నే మనం షార్ట్గా POI అంటాం. అంటే మీరు ఫలానా వ్యక్తి అని చెప్పడానికి ఒక రుజువు అనమాట. ఇందులో 2 విషయాలు చాలా ముఖ్యం. 1 మీ పేరు, 2 మీ ఫోటో. ఈ 2 ఉంటేనే ఆ డాక్యుమెంట్ చెల్లుతుంది. ఇక రెండోది ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ లేదా POA. పేర్లోనే ఉంది కదా, ఇది మీ అడ్రస్ని కన్ఫర్మ్ చేస్తుంది. దీనికోసం ఇచ్చే డాక్యుమెంట్లో మీ పేరుతో పాటు మీ పూర్తి అడ్రస్ కూడా స్పష్టంగా ఉండాలి. మూడవది ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్ అంటే POR. ఇది ముఖ్యంగా పిల్లల ఆధార్ నమోదు చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. అంటే కుటుంబ పెద్ద ఆధారంగా నమోదు చేసుకునేటప్పుడు ఈ డాక్యుమెంట్లో పిల్లల పేరు, కుటుంబ పెద్ద పేరు రెండూ ఉండాలి. ఇక ఆఖరిగా 4వది ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ లేదా PDB. ఇది మీ వయస్సుని నిర్ధారిస్తుంది. ఈ డాక్యుమెంట్లో మీ పేరుతో పాటు మీ పూర్తి పుట్టిన తేదీ ఉండటం చాలా అవసరం. సరే, ఈ 4 రకాల ప్రూఫ్ల గురించి మనకు తెలిసింది కదా. ఇప్పుడు వివిధ ఏజ్ గ్రూప్స్ వాళ్లకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం. ముందుగా పిల్లల దగ్గర నుంచి మొదలుపెడదాం. 5 ఏళ్ల లోపు పిల్లల విషయానికి వస్తే వాళ్లకి ఆధార్ కార్డ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ల తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధారంగానే చెయ్యాలి. దీన్నే హెడ్ ఆఫ్ ఫ్యామిలీ అంటే HOF బేస్డ్ ఎన్రోల్మెంట్ అంటారు. ఈ హాఫ్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా పేరెంట్స్ తమ ఆధార్ కార్డ్ ఇవ్వాలి. ఆ తర్వాత పిల్లల బర్త్ సర్టిఫికేట్ లాంటి ప్యూర్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. అప్పుడు పేరెంట్స్ తమ వేలిముద్రతో బయోమెట్రిక్ అథెంటికేషన్ చేస్తారు. అంతే, వాళ్ల ఆధార్లోని అడ్రస్సే పిల్లల ఆధార్ కూడా వచ్చేస్తుంది. ఇక 5 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వాళ్లకి ఇంకొన్ని ఆప్షన్స్ ఉంటాయి. కావాలంటే వీళ్లు కూడా హోఫ్ పద్ధతినే ఫాలో అవ్వచ్చు, లేదా తమ సొంత డాక్యుమెంట్స్తో కూడా ఆధార్ తీసుకోవచ్చు. ఉదాహరణకి ఇండియన్ పాస్పోర్ట్ ఉందనుకోండి, అది ఐడెంటిటీ, అడ్రస్, రిలేషన్షిప్, డేట్ ఆఫ్ బర్త్ ఇలా అన్నింటికి ఒకే ప్రూఫ్గా పనిచేస్తుంది. లేదా స్కూల్ ఐడి కార్డ్ కూడా ఉపయోగపడుతుంది. సరే, పిల్లల సంగతి అలా ఉంటే 18 ఏళ్లు దాటిన పెద్దవాళ్ల సంగతేంటి? సాధారణంగా వీళ్ల దగ్గర చాలా రకాల డాక్యుమెంట్లు అందుబాటులో ఉంటాయి. అయితే ఒకే ఒక్క డాక్యుమెంట్తో అన్ని పనులు అయిపోతే బావుంటుంది కదా. అంటే ఒకే డాక్యుమెంట్ చాలా రకాల ప్రూఫ్లకు పనిచేస్తే అలాంటి సూపర్ డాక్యుమెంట్ ఏదైనా ఉందా? ఆ ప్రశ్నకు సమాధానమే ఇదిగో ఈ టేబుల్. ఇక్కడ చూడండి, ఇండియన్ పాస్పోర్ట్ అనేది ఒక ఆల్ ఇన్ వన్ డాక్యుమెంట్ లాంటిది. ఇది మీ ఐడెంటిటీకి, అడ్రస్కి, పుట్టిన తేదీకి మూడింటికి ప్రూఫ్గా పనిచేస్తుంది. అదే ఓటర్ ఐడి కార్డ్ అయితే పుట్టిన తేదీకి పనికిరాదు. డ్రైవింగ్ లైసెన్స్ కేవలం ఐడెంటిటీ ప్రూఫ్గా మాత్రమే పనిచేస్తుంది. సో పాస్పోర్ట్ ఉంటే పని చాలా తేలికన్నమాట. ఆధార్ తీసుకున్నాం కదా అని సరిపోదు. మన జీవితంలో మార్పులొచ్చినప్పుడు, అంటే ఇల్లు మారినప్పుడు లేదా పేరులో మార్పులు వచ్చినప్పుడు దాన్ని అప్డేట్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇక్కడో విషయం గమనించాలి. కొత్తగా ఆధార్ తీసుకోవడానికి, ఆల్రెడీ ఉన్నదాన్ని అప్డేట్ చేయడానికి కొంచెం తేడా ఉంది. కొత్తగా నమోదు చేసుకునేటప్పుడు రూల్స్ కాస్త స్ట్రిక్ట్గా ఉంటాయి. కానీ అప్డేట్ చేయడం, ముఖ్యంగా అడ్రస్ మార్చుకోవడం చాలా సులభం. దీనికి చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. మరి ముఖ్యంగా అడ్రస్ మార్చుకోవాలనుకున్నప్పుడు చాలా రకాల డాక్యుమెంట్స్ పనిచేస్తాయి. ఉదాహరణకి స్టాంప్ వేసి ఉన్న బ్యాంక్ పాస్బుక్, 3 నెలల్లోపు ఉన్న కరెంట్ బిల్ లేదా గ్యాస్ బిల్, రిజిస్టర్డ్ రెంట్ అగ్రీమెంట్ ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి. కుటుంబ పెద్ద ఇచ్చే సెల్ఫ్ డిక్లరేషన్ కూడా పనిచేస్తుంది. అయితే అందరి దగ్గర అన్ని ప్రూఫ్లు ఉండకపోవచ్చు కదా. మరి అలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్లకోసమే కొన్ని స్పెషల్ ఫామ్స్ ఉన్నాయి. ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. ఉదాహరణకి మీరు మీ ఫ్యామిలీతో ఉంటున్నారు, కానీ మీ పేరు మీద అడ్రస్ ప్రూఫ్ లేదు.
అప్పుడు మీ కుటుంబ పెద్ద ఈ ఫామ్ ఫిల్ చేసి ఇస్తే చాలు. వాళ్ళ అడ్రస్ను మీ ఆధార్ అప్డేట్ కోసం వాడుకోవచ్చు. చాలా సింపుల్ పరిష్కారం ఇది. ఇక మీ దగ్గరసలు ఏ అడ్రస్ ప్రూఫు లేదనుకోండి. అప్పుడు ఒక గెజెటెడ్ ఆఫీసర్ గాని, గ్రామ సర్పంచ్ గాని ఈ స్టాండర్డ్ సర్టిఫికేట్ను ఫిల్ చేసి స్టాంపు వేసి ఇస్తే సరిపోతుంది. ఇదొక వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్గా పనిచేస్తుంది. ఇక ఇండియాలో 182 రోజుల కన్నా ఎక్కువ కాలం నివసించిన విదేశీయుల విషయానికి వస్తే వాళ్లు కూడా ఆధార్ తీసుకోవచ్చు. వాళ్ల ఫారిన్ పాస్పోర్ట్, వీసా లేదా ఓసీఐ కార్డ్ లాంటివి ప్రూఫ్గా ఇవ్వాలి. అయితే వాళ్లకిచ్చే ఆధార్ వాళ్ల వీసా గడువు ముగిసే వరకు మాత్రమే వ్యాలిడ్గా ఉంటుంది. చివరగా ఒక చిన్న సలహా. అప్పుడప్పుడు స్కూళ్లలో, కమ్యూనిటీ హాల్స్లో స్పెషల్ ఆధార్ క్యాంప్స్ పెడుతూ ఉంటారు. అలాంటి వాటిపై ఓ కన్నేసి ఉంచండి. మీ పని ఇంకా సులభమవుతుంది. సో, ఇప్పుడు మీ దగ్గర పూర్తి సమాచారం ఉంది కదా? ఇక మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ రెడీ చేసుకుని కాన్ఫిడెంట్గా ఆధార్ ప్రాసెస్ను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ సమాచారం మీ పనిని సులభతరం చేస్తుందని ఆశిస్తున్నాము.